సో, అలా జై సేవ అందరికి. ఇప్పుడేందంటే నేను చెప్పేది చాలా మందికి మనకు ఇక్కడ ఇక్కడ గానీ, లేదంటే మనకు సైడ్‌కి గానీ, లేదంటే ఇంకెక్కడైనా గానీ గడ్డలనేటివి మనకు ఈ మధ్యల ఈ కాలంలో చాలా మందికి చాలా అయితున్నాయి. అవి ఎక్కడ పడితే అక్కడ అయితున్నాయి. ఎన్నో మనం సూదులేస్తున్నాం, హాస్పిటల్‌కి పోతున్నాం, ఏమేమో జేస్తున్నాం. బట్ అవి పోతలేవు. సో, వాటిల కొరకు నేనొక మీకు చిన్న చెట్టు చూపిస్తున్నా. ఈ చెట్టుని సరిగ్గా చూడండి. కొంతమంది దీన్ని ఏందంటే గణపతి పువ్వు అంటారు. కొంతమందేమో మా దాంట్లో ఏందంటే రకిష పువ్వు అంటాం దీన్నన్నట్టు. సో, ఇది ఏందంటే వివిధ ఊర్లో వివిధ రంగా మాట్లాడతారు. మనకు ఈ చెట్టు అనేది కొంచెం కష్టమే. బాగా కష్టంగా ఎతికినా. ఎందుకంటే అడవి మొత్తం గాలించంగా, గాలించంగా మధ్య నుంచి స్టార్ట్ చేస్తే మనకు 2 గంటల వరకు దొరికింది. కాబట్టి అంత ఆలస్యంతోని కావచ్చు. కాబట్టి వెతకండి. సో, దానివల్ల చాలామంది ఇట్లా అయితుండ్రు. ఇప్పుడు ఏందంటే మనం తినేది మొత్తం కల్తీ ఫుడ్డే. ఏమేమో మొత్తం తినేది ఒకప్పుడు మంచి మంచి గట్టి ఆహారం తిని మనం ఇప్పుడు మహా అయితే ఒక 70 సంవత్సరాలు బతుకుతామో, 80 సంవత్సరాలు బతుకుతామో ఇంకా మనకు గ్యారంటీ లేదు. అట్లాంటి కలియుగంలో మనం బతుకుతున్నాం. సో, కాబట్టి దీన్నైతే నేనైతే జస్ట్ నా ఫాలోవర్స్ కోసం అనేసి ఎతికినా గానీ అబ్బా! ఎతకడాటల్లో నాకైతే మొత్తానికి చుక్కలు కనిపించినాయి. అట్లా ఎతికిన. సరే. అండ్ అంటే దీన్ని తీసుకొని రావాలి. సో, నేనిప్పుడు కొమ్మ మాత్రం పువ్వు అంటే మీకు దీనికి యాక్చువల్లీ గడ్డ ఉంటది కింద. దీని వేర్ల కింద గడ్డ ఉంటది. అది గడ్డ చూపిస్తది. ఎందుకంటే గడ్డ చూపించినాననుకో మీకు ఎలాగో అర్థం కాదు. కాబట్టి ఈ పువ్వు చూడండి మనకు దారి పొంట, వరల పొంట లేదంటే మనకు పొలాల సైడ్‌కి మనకు కంపల్సరీగా ఇది మనకు దొరుకుతది. సో, దీన్ని మనం తీసుకొచ్చి దీన్ని గడ్డ ఉంటది గదా! ఇది అమావాస్యకో, పుణ్యానికో లేదంటే దానికి పసుపు, కుంకుమ పెట్టాలో, దాన్ని ఎట్లా తీసుకొని రావాలి, ఏమైనా పూజలు ఏముంటాయా? అంటే అవన్నీ మనకేం అవసరం లేదు. మనకు అది దొరకడమే ఒక అదృష్టం అనుకోవాలి. హ్మ్. అమావాస్యకు తీసుకొని రావాలి, పుణ్యానికి తీసుకొని రావాలి. అవి ఉంటాయి. అవి గూడా చెట్లుంటాయి. బట్ అవి వేరేటియి అనుకో. ఇప్పుడు మనకేంటంటే దీనివల్ల మనకిప్పుడు మనం ఇది కావాలి కాబట్టి సో, దీన్ని మాత్రం చెప్తున్నా కదా! మనకు ఇది ఎక్కడ దొరికినా దీన్ని తొందరగా తీసుకొని రండి. దీనికి యాక్చువల్లీ గడ్డ ఉంటది. ఆ గడ్డ ఏందంటే మనకు ఎట్లయితే నొప్పి ఉన్నదో అంటే ఇప్పుడు మనకు సపోజ్ ఇక్కడ గడ్డ ఉన్నదనుకో. హ్మ్. ఒకడికి ఇక్కడ గడ్డ ఉన్నది. లేదంటే ఇంకెక్కడైనా గడ్డలుంటాయి. అవి అస్సలు కూర్చోబుద్ధి కావు, పగులుతలేవు, ఏమైనా కావు. దీన్ని తీసుకొచ్చి కొంచెం దీన్ని దంచి మనకి ఎక్కడైతే గడ్డ ఉందో అక్కడ పైన మనకు లోపలున్న టెన్షన్ లేదు. మనం పైన రాసినామంటే అది కంపల్సరీగా ఎంత ఎట్లా ఉన్నా ఉండొచ్చు. కంపల్సరీగా 100లో 100 కాదు 100కి 200% సక్సెస్‌ఫుల్ అయితది. ఎందుకంటే ఇది మా తాత ముత్తాత నుంచి ఇస్తున్న కాబట్టి మేము గోండు వాళ్ళం కాబట్టి మా పల్లె ప్రకృతి తల్లి మమ్మల్ని ఎప్పుడూ మోసం చేయలేదు. ఇంతవరకు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మేము మా 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 పల్లె ప్రకృతి తల్లిని నమ్మున్నాం కాబట్టి అది మా తల్లి కాబట్టి మమ్మల్ని తన బిడ్డలను తను ఎప్పటికీ ద్రోహం చేయదు, మోసం చేయదు. కాబట్టి ఇప్పుడు ఇంకా నేను చెప్తున్నా గదా! ఇది మాత్రం బాగా పవర్‌ఫుల్. మన దీంట్లోనే ఏందంటే ఇంకొకటుంది. హ్మ్. దీంట్లోనే ఇంకొకటి మనకుంది. ఇప్పుడు ఉన్నది. సపోజ్ దీన్ని మనం లోపలికి తీసుకొని రాకూడదు. నేనిప్పుడు వీడియో వరకు మాత్రం తీసుకొచ్చిన. బట్ ఇది లోపల ఉండకూడదు. బై సపోజ్ ఇది మొత్తానికి మన ఇంట్ల చెడు పెడతది. గొడవలు మొత్తం చేపిస్తది. ఏమేమో అంటది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒకడు మన గురించి మొత్తం బ్యాడ్‌గా చెప్తున్నారు. మన గురించి మనల్ని చూస్తేనే ఓర్స్తలేరు. ఎప్పుడన్నా మన మీద మంది ఎవరి అంటూ ఉంటది. చాలామందికి ఉంటది. ఈ మంది కన్ను మనం మమ్మల్ని చూసినా చీదరించుకుంటా ఉంటారు. లేదంటే మమ్మల్ని చూసి "ఒరేయ్ పోరా" ఏమేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో, వాళ్ళకి కూడా ఇది బాగా పనికొస్తది. సో, మీరు చేసేది ఏం లేదు. దీన్ని గడ్డ ఉంటది గదా! వాళ్ళ దగ్గర ఎక్కడైనా పెట్టండి. లేదంటే ఎక్కడైనా తీసుకెళ్ళి ఉంచండి. ఆటోమేటిక్‌గా కంపల్సరీగా మీకు వాళ్ళు సపోర్ట్ అవుతది. దీనికి ఆకర్షణ గూడా అంతే. ఆకర్షణ అంటే ఎట్లా మనం ఇట్లా చేతబడినో ఏదో ఇట్లా అనేసి కాదు. ఏదంటే మన గురించి మంచి ఒపీనియన్ వస్తన్నట్టు. మమ్మల్ని ఇంకోసారి బ్యాడ్ అనేసి ఆలోచించరు. ఇప్పుడు కొంతమందిని చూస్తే ఈయనే కదా! ఇదేంట్రా ఇట్లా కిరికిరి అనేసి ఇట్లా అనుకుంటారు. కాబట్టి ఇది వాళ్ళకు మాత్రమే. దీన్ని మాత్రం వేరే బ్యాడ్‌గా ఊహించకండి. ఎందుకంటే చెప్పడానికి బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి మంచి పనికి మాత్రం మీరు దీన్ని ఉపయోగించండి. చెడు కొరకు మాత్రం ఉపయోగించకండి. మీకు ట్రై చేసి చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు మనకు బ్లాక్ మ్యాజికో లేదంటే మనుషులదో లేదా ఇంకేం సానినో ఉంటది. మనం మనుషులం కాబట్టి మనకు బయట నుంచి ఇంకా ఉంటది. లోపల నుంచి ఉంటది. ఏ చెడైనా మనకు కంపల్సరీగా ఉంటది. సో, ఆ చెడుని ఇంకా ఇది
కంపల్సరీగా దాటిపిస్తుంది. మనకు మనిషి కన్ను బ్లాక్ మ్యాజిక్ అది ఉన్నా దాన్ని మొత్తం దాటిపిస్తుంది. మనకు ఎంత పెద్ద గడ్డైనా ఉండని ఆ గడ్డని కంపల్సరీగా కూర్చోబెట్టే అంత శక్తి దీనికి ఉన్నది. 100కి 200% నేను చెప్పగలను. అన్నిటికీ విరుగుడు గడ్డ ఎంత ప్రాబ్లమ్ అయినా ఉండని, ఎంత పగిలింక ఉండని, లోపలైనా ఉండని దీని నేను చూపిస్తాను. జస్ట్ కొమ్మ గడ్డ ఉంటుంది దీనికి. ఇంకా మనం కొంచెం గొయ్యి తీస్తే దీని వేర్ల కింద తవ్వితే మనము దాని కింద కంపల్సరీగా గడ్డ ఉంటుంది. ఆ గడ్డ అనేది మీరు కంపల్సరీగా పెట్టండి.